హలో. ఇవాళ ఇన్వెంటరీ ప్రాసెస్ ఎలా చేయాలన్నది ఈ వీడియో తయారు చేశాము. ఈ ఇన్వెంటరీ ప్రాసెస్ అన్నది మనము 3 సినారియోస్లో మనం చేసుకోవచ్చు. ఫస్ట్ సినారియో వచ్చేసి బ్రాంచ్ ఆర్ స్టోర్ నుంచి మనకి ఇండెంట్స్ వస్తాయి. ఆ స్టోర్ నుంచి వచ్చే ఇండెంట్స్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి. ముందుగా సినారియో 1 గురించి మాట్లాడతాను. సో మనం ఫస్ట్గా ఏదైతే స్టోర్స్ వాళ్ళు ఇండెంట్స్ ఏదైతే పంపిస్తారో అది మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రాసెస్ చేయడం ఎలాగా. ముందుగా మన లాజిక్లో ఎంటర్ అయిన తర్వాత మెయిన్ మెనూలో యూటిలిటీస్లోకి వెళ్ళి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బ్రాంచ్ వైజ్ డేటా ఆప్షన్లోకి వెళ్ళి ఆప్షన్స్ మళ్ళీ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ డేటా. ఇందులో మనము ఇంపోర్ట్ ఇక్కడ మనకు కనపడుతుంది 4th ఆప్షన్, ఇంపోర్ట్ పర్చేస్ ఆర్డర్ యాజ్ సేల్ ఆర్డర్. మనకి ఈ రకంగా ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. మనం చెక్ ఎఫ్టిపి అని ఇక్కడ కొట్టంగానే మనకి ఆ క్యాబ్ ఏదైతే మనకి క్లౌడ్లో ఉన్నాయో అన్నీ కూడా ఇక్కడ మనకి ఇందులోకి వచ్చేస్తాయి అన్నమాట. వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇందులో మనకి అన్ని క్యాబ్స్ ఇక్కడ కనపడతాయి. ఆ క్యాబ్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఏ క్యాబ్ అయితే మనం ప్రాసెస్ చేద్దాం అనుకున్నామో ఆ క్యాబ్ని సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ క్యాబ్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దానిని మనం సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ ఇంపోర్ట్ కింద స్టార్ట్ ఇంపోర్ట్ బటన్ని ప్రెస్ చేయగానే ఆ ఇండెంట్ అన్నది డౌన్లోడ్ చేసేసుకుంటాం. సో ఇది డౌన్లోడ్ అయిపోగానే ఈ ప్రాసెస్ అయిపోగానే మనం నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే ఈ ఇండెంట్ని ప్రాసెస్ చేయడం. సో ఇండెంట్ ప్రాసెస్ చేయాలి అంటే ఇక్కడ మై మెనూలో స్టాక్ రిక్విజిషన్ వేరోస్ టు బ్రాంచెస్ అనే ట్యాబ్ కనపడుతుంది ఆప్షన్. ఈ ఆప్షన్ ఓపెన్ చేయండి. ఇందులో మళ్ళీ ఫస్ట్ది స్టాక్ రిక్విజిషన్ వేరోస్ టు బ్రాంచెస్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ రకంగా మీకు ఓపెన్ అవుతుంది. ఎంటర్ కొట్టంగానే డిఫాల్ట్గా వౌచర్ నంబర్ డిస్ప్లే అవుతుంది. వౌచర్ డేట్ ఏదైతే సిస్టమ్ డేట్ ఉంటుందో అదే సిస్టమ్ డేట్ డిఫాల్ట్గా తీసుకుంటుంది. మనం ఇక్కడ సెలెక్ట్ సేల్ ఆర్డర్ అని ఉంది, సెలెక్ట్ బ్రాంచెస్ ఫర్ రిక్విజిషన్ ఉంది. సో మనం ఇక్కడ సెలెక్ట్ సేల్ ఆర్డర్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇవాల్టి డేట్ మనకి ఇక్కడ డిస్ప్లేలో కడప 3 అండ్ మదనపల్లి 3 ఈ 2 స్టోర్లు ఇండెంట్స్ వచ్చాయి. ఇందులో ఫస్ట్ మనం కడప 3 స్టోర్ని మనం ఇండెంట్ ప్రాసెస్ చేస్తున్నాం. దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్నాక ఇక్కడ సెలెక్ట్ బ్రాంచెస్ ఫర్ రిక్విజిషన్ అని ఉంటుంది. ఇక్కడ మనకి కడప 3 స్టోర్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, జస్ట్ ఇక్కడ మనం రీఫ్రెష్ కొట్టేయండి. ఇక్కడ మనకి 2 వ్యూస్లో కనపడుతుంది. ఒకటి బ్రాంచ్ వైజ్ వ్యూ ఉంది, ఒకటి సైజ్ వైజ్ వ్యూ ఉంది. సో మనం సైజ్ వైజ్ వ్యూలోకి వెళ్తే బ్రాంచ్ నేమ్, ఐటమ్ నేము, ట్రాన్సాక్షన్ టైపు, సైజ్ అసార్ట్మెంట్స్. సో వాళ్ళు ఏ స్టాక్ క్లోజింగ్ స్టాక్ మన హెడ్ ఆఫీస్లో ఎంత స్టాక్ ఉంది అన్నది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. స్టోర్ ఒక సేల్ క్వాంటిటీ ఎన్ని ఆ సైజులో ఎన్ని అమ్మారు అన్నది డిస్ప్లే అవుతుంది. ఆ స్టాక్ ఇన్ హ్యాండ్ ఆ స్టోర్లో ఎంత స్టాక్ హోల్డ్ అయి ఉంది అంటే ప్రజెంట్ క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది. ఏదైనా మినిమం స్టాక్ ఇన్ హ్యాండ్ మనం ఎంఎస్ఎల్ కనుక మెయింటైన్ చేస్తే మినిమం స్టాక్ ఇన్ హ్యాండ్ అన్నది మనం చేయగలుగుతాం. మ్యాక్సిమం స్టాక్ ఇన్ హ్యాండ్ ఆల్రెడీ ఇక్కడ ఎంఎస్ఎల్ క్రియేషన్ జరిగింది.
సో ఇక్కడ ఎంఎస్ఎల్ వచ్చి రెండు రెండు ఒకటి. తర్వాత గూడ్స్ ఇన్ ట్రాన్సిట్లో ఏదైనా స్టాక్ ఉందా లేదా చూపిస్తుంది. పెండింగ్ సేల్ ఆర్డర్, ఏదైనా ఇదివరకు ఇదే ఆర్డర్ ప్రాసెస్ చేసాం, ఇదే ఐటమ్స్ వేరే ఇండెంట్లో ఏమన్నా ప్రాసెస్ చేస్తే అది పెండింగ్ కింద చూపిస్తుంది, ఏమన్నా పెండింగ్ ఉన్నాయా లేదా. దెన్ అలొకేషన్ స్టాక్ క్వాంటిటీ. సో మనం ఇక్కడ జస్ట్ చేయాల్సింది ఏంటంటే అలొకేట్ స్టాక్ క్వాంటిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ రీఆర్డర్ లెవెల్. జస్ట్ దీన్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది అలొకేట్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ మనకి కనపడుతుంది టోటల్ మనకి అలొకేషన్ క్వాంటిటీ అన్నది ఇక్కడ అలొకేషన్ అయిపోయింది ఆ స్టోర్కి. జస్ట్ ఇది సేవ్ చేయగానే ఈ సేల్ ఆర్డర్ని ప్రాసెస్ చేయడం కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగతావి ఏదైతే ఉంటే అవి పెండింగ్ ఆర్డర్స్లోకి మనకు వెళ్ళిపోతాయి. ఇంతేనండి ఇది. ఇన్వెంటరీ ప్రాసెస్లో సెకండ్ సినారియో, మా న్యూ స్టాక్స్ కానీ ఎంఎస్ఎల్ మన వేర్హౌస్లో ఉన్న ఎంఎస్ఎల్ స్టాక్స్ని ఎలా ప్రాసెస్ చేసుకోవాలి దాని మీద ఈ వీడియో అన్నమాట. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వేర్హౌస్లో స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్రాంచ్ వైజ్గా ఎంఎస్ఎల్ ఫిక్స్ చేసుకోవాలి. దానికి మనము ఫస్ట్ ఈ ఎంఎస్ఎల్ అన్నది రెండు రకాలుగా మనం చేసుకోవచ్చు. ఒకటి మాన్యువల్గా, లేదు ఎక్సెల్ ద్వారా రిట్రీవ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో మనము రెండు విధాలు మనం ట్రై చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసరికి సేమ్ స్టాక్ రిక్విజిషన్ వేర్హౌస్ టు బ్రాంచెస్ మై మెనూలో ఈ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత సెటప్ బ్రాంచ్ ప్లస్ ఐటమ్ వైజ్ ఆర్డర్ లెవెల్స్ ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్యాచ్ మోడ్ అండ్ ఎంట్రీ మోడ్ అని రెండు ఉంటాయి. మన ఎంట్రీ మోడ్లోకి వెళ్తాం. ఎంట్రీ మోడ్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ వేరే ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఒకటి సెలెక్ట్ బ్రాంచ్, సెలెక్ట్ ఐటమ్ అండ్ ఇంపోర్ట్ ఫ్రమ్ ఎక్సెల్. ముందుగా నార్మల్ ఎంట్రీ మోడ్ చేద్దాం. సెలెక్ట్ బ్రాంచ్. మనం ఏ ఐటమ్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నామో సో ఈ ఐటమ్ని జిప్పస్ 111 నావీ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. జస్ట్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న రిఫ్రెష్ కొట్టండి. మనకి ఇక్కడ 3 కనపడుతున్నాయి ఆల్రెడీ. సైజ్ వారీగా బ్రాంచ్ నేమ్, ఐటమ్ నేమ్, ప్యాక్ సైజ్ అండ్ మినిమం లెవెల్, రీఆర్డర్ లెవెల్, మ్యాక్సిమం లెవెల్. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా డిఫాల్ట్గా చేయడం జరిగింది. సైజ్ అసార్ట్మెంట్ ఇప్పుడు ఫిక్స్ చేస్తున్నాను. జస్ట్ ఇక్కడ సేవ్ కొట్టంగానే ఇది వచ్చేసరికి సేవ్ అయిపోయింది. ఇంకో ప్రోడక్ట్ కూడా మనం చేసుకోవచ్చు. $111 బ్లాక్ రెడ్. సో ఈ ఐటమ్ అయితే మీకు మాన్యువల్గా చేసుకోవచ్చు, లేదంటే త్రూ ఎక్సెల్ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మాన్యువల్గా అయితే మీకు మామూలుగా ఎంటర్ చేసుకుంటే ఎంటర్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి సేవ్ చేసుకోవాలి. అదే ఎక్సెల్లో ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను.
సో ఈ రకంగా జస్ట్ ఒక ఎక్సెల్ క్లిక్తో మొత్తం అంతా డేటా మీకు స్టోర్ నేమ్, ఐటమ్ నేమ్, ప్యాక్ సైజ్, ఆల్ లెవెల్స్ వస్తాయి. కానీ మన ఎక్సెల్లో వచ్చేసరికి మీకు ఫార్మాట్ కంపల్సరీ స్టోర్కి ఉండాల్సింది బ్రాంచ్ నేమ్, యూజర్ కోడ్ అంటే ఐటమ్ కోడ్, తర్వాత మినిమం లెవెల్, ఆర్ఓ లెవెల్ అండ్ మ్యాక్సిమం లెవెల్. ఈ ఐటమ్ కోడ్ అన్నది ప్రతి ఐటమ్కి ఉంటుంది. అది మనకి ఈ రిపోర్ట్లో మనకి వచ్చేస్తుంది. మనకి ఈ ఐటమ్ కోడ్స్ ఐటమ్ డైరెక్టరీలో ఐటమ్ డైరెక్టరీ మోడిఫికేషన్, ఐటమ్ డైరెక్టరీ విత్ మోడిఫికేషన్ రేంజ్ అన్న రిపోర్ట్ సెలెక్ట్ చేసుకుని ఐటమ్ నేము జిప్పర్స్, కంపెనీ జిప్పర్స్, ఐటమ్ నేము 111 నావీ సెలెక్ట్ చేసుకున్నాం. మనకి ఐటమ్ కోడ్స్ అన్నీ ఇందులో డిస్ప్లే అవుతాయి. ఇవి ఐటమ్ కోడ్స్ అన్నమాట. ఈ ఐటమ్ కోడ్స్ని మనం ఎక్సెల్లో ఇక్కడ పేస్ట్ చేసుకుంటే స్టోర్ నేము, సైజ్ వారీగా మనకి ఐటమ్ కోడ్స్, ఆర్ఓ లెవెల్, మినిమం లెవెల్, ఆర్ఓ లెవెల్, మ్యాక్సిమం లెవెల్. ఇది ఎక్సెల్ చేసే టెంప్లెట్. ఈ ఫీల్డ్స్ కంపల్సరీ పెడితే మనకి ఇది రిట్రైవ్ అయిపోతుంది. తర్వాత వన్స్ ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టాక్ రిప్లెనిష్మెంట్ మాడ్యూల్లోకి వెళ్తాం. స్టాక్ రిప్లెనిష్మెంట్ మాడ్యూల్ మళ్ళీ వేరోస్ రిక్విజిషన్ వేరోస్ మాడ్యూల్లోకి వెళ్ళి ఇక్కడ స్టాక్ రిప్లెనిష్మెంట్ మాడ్యూల్ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పైన
మనం ఎంఎస్ఎల్ రిపోర్ట్ ఎంఎస్ఎల్ మీద వర్క్ చేస్తున్నాం కాబట్టి స్టాక్ రిక్విజిషన్ ఎంఎస్ఎల్. తర్వాత ప్లాన్ నేమ్ వచ్చేసరికి ఎనీ ప్లాన్ మనం ఏదైనా మనం ఇవ్వచ్చు. సో ఐఎమ్ గివింగ్ ప్లాన్ ఏ. ప్లాన్ డేట్ వచ్చేసరికి Screen 1 అండ్ ఇది వచ్చేసరికి రెఫరెన్స్ డేట్ లాస్ట్ 1 year ఆర్ 6 months ఆర్ మన చాయిస్ ప్రకారంగా పెట్టుకోవచ్చు. మనం దీని ప్రకారంగానే అండ్ ఈ ప్లాన్ రెఫరెన్స్ డేట్ తీసుకోవచ్చు. సో మనకి ఇప్పుడు ఈ ప్రజెంట్ మనం చేస్తున్న ఎంఎస్ఎల్ ఐటమ్స్ స్టాక్ రిప్లేస్మెంట్లో స్టోర్ని సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఐటమ్ని సెలెక్ట్ చేసుకుంటాం. రిఫ్రెష్ చేస్తాం. వన్స్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ అలొకేట్ స్టాక్ టు బ్రాంచెస్ ఉంటుంది. నెక్స్ట్ ట్యాబ్ అందులోకి వెళ్తాం. ఇక్కడ అలొకేటెడ్ స్టాక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్ దీన్ని క్లిక్ చేయాలి. బ్యాక్ వెళ్ళి మళ్ళీ అలొకేట్ టు స్టాక్ బ్రాంచ్ బేస్ వెళ్ళంగానే మనకి ఇక్కడ స్టాక్ అలొకేషన్ అయిపోతుంది. అలొకేటెడ్ క్వాంటిటీ. సో మన సైజ్ అసార్ట్మెంట్ ఏదైతే ఫిక్స్ చేసుకున్నామో దాని ప్రకారంగా ఇది అలొకేట్ చేసేస్తుంది. దీన్ని ఇక్కడ సేవ్ చేసేయండి. సో ఆటోమేటిక్గా ఆ స్టాక్ ఆ బ్రాంచ్కి అలొకేషన్ జరిగిపోతుంది. దట్స్ ఆల్. ఇప్పుడు ఇన్వెంటరీ ప్రాసెస్లో థర్డ్ సినారియో మనం స్టాక్ రిప్లేస్మెంట్లో సింగిల్ అండ్ డబుల్ పేర్స్ ఏదైతే మన వేర్ హౌస్లో ఉన్నాయో దాన్ని ప్రాసెస్ చేయడం ఎలాగా. దానికి ముందు మై మెనూలో స్టాక్ రిక్విజిషన్ వేర్ హౌస్ టు బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకుని ఇందులో స్టాక్ రిప్లేస్మెంట్ మాడ్యూల్ సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ స్టాక్ రిక్విజిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఇందాక అన్నట్టు ప్లాన్ ఏ ఒక ప్లాన్ ఇచ్చాము. సో రెఫరెన్స్ డేట్ ఫ్రమ్ లాస్ట్ 1 year ఇచ్చుకోవచ్చు. తర్వాత రిక్విజిషన్ బ్రాంచెస్ ఆదిలాబాద్, బళ్ళారి, గాంధీనగర్, చందానగర్, అండ్ గాంధీనగర్ ఈ 4 స్టోర్లు తీసుకోవడం జరిగింది. తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఐటమ్స్ ఇక్కడ మనకి మల్టిపుల్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఫైల్లో కూడా నోట్ ప్యాడ్లో పెట్టుకొని మల్టిపుల్ బ్రాంచెస్ విత్ మల్టిపుల్ ఐటమ్స్ కూడా మనం ఇందులో చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రజెంట్ నేను ఒక ఐటమ్తో ఒక కంపెనీ ఒక ఐటమ్తో చూపిస్తాను. జిపాస్ బ్రాండ్లో
మనం ఐటమ్స్ సెలెక్ట్ చేసుకున్నాము. జస్ట్ రీఫ్రెష్ కొట్టంగానే మనకి మామూలుగా స్టోర్స్ అలొకేట్ అయింది. ఇప్పుడు అలొకేట్ చేసే ముందు మనకి ప్రజెంట్ క్లోజింగ్ స్టాక్ ఉంది వేర్ హౌస్లో. అలొకేట్ స్టాక్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ర్యాంక్. మళ్ళీ బ్యాక్ వెళ్ళి అగైన్ అలొకేట్ టు బ్రాంచ్ స్టాక్. ఇక్కడ ట్రిప్పర్స్ బ్రాండ్లో 111 బ్లాక్ రెడ్ అన్నది ఆదిలాబాద్ స్టోర్లో స్టాక్ ఇన్ హ్యాండ్ అన్ని సైజులో స్టాక్ ఉంది, సేల్ 0 ఉంది. సో గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ కూడా 0 ఉంది, పెండింగ్ ఆర్డర్స్ లేదు, అందుకని ఏది అలొకేషన్ జరగలేదు. అదే చందానగర్కి వచ్చేసరికి సేమ్ ఆర్టికల్ 111 బ్లాక్ రెడ్ మనకి ఇక్కడ ఒక సైజు 11 నంబరు బ్లాక్ రెడ్ సేల్ జరిగింది. స్టాక్ ఇన్ హ్యాండ్ ఏమీ లేదు, గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఏమీ లేదు, పెండింగ్ ఆర్డర్స్ ఏం లేదు. కాబట్టి దీనికి 2 అలొకేషన్ చేయడం జరిగింది. మిగతా సైజెస్లో స్టాక్ ఆల్రెడీ ఉంది. సో గాంధీనగర్ స్టోర్కి వచ్చేసరికి సేల్ క్వాంటిటీ ఏమీ లేదు. అదే సేల్ క్వాంటిటీ ఇక్కడ వచ్చేసరికి నావీ 111 నావీలో 10వ నంబర్ సైజు ఒక జత సేల్ అయింది. స్టాక్ ఇన్ హ్యాండ్ 1. సో వాళ్ళకి అలొకేషన్ కూడా 1 వచ్చింది. సో స్టాక్లో 1 మైనస్ అయింది కాబట్టి సో 2 ఉండాలి, స్టాక్లో 1 అలొకేట్ అయింది. సో సేల్ అన్నది పారామీటర్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సేల్ ఏదైతే ఉన్నాయో దాని ప్రకారంగా ఈ మాడ్యూల్ అన్నది రెడీ ఫంక్షన్ చేస్తుంది. సో ఎవరైతే ఇది ఎక్కువ అమ్మితే ఆన్ ద బేసిస్ వాళ్ళకు ముందు అలొకేట్ చేస్తుంది. సో ఈ సేల్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. దెన్ దాని ప్రకారంగానే ఈ టోటల్గా ఈ అలొకేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. విత్ పెండింగ్ ఆర్డర్స్ అండ్ గూడ్స్ ఇన్ ట్రాన్సిట్ ఏది కూడా ఉండకూడదు. స్టాక్ ఇన్ హ్యాండ్ ఇవన్నీ చూసుకొని ఇది అలొకేట్ చేస్తుంది. ఈ రకంగా దీన్ని వన్స్ ఇది అయిపోగానే మనం జస్ట్ సేవ్ చేసేస్తాం. సేవ్ చేయగానే ఈ మాడ్యూల్ కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడితో మనం ఇదివరకు చేసిన 3 సినారియోస్ ఏదైతే ఏ ఒక్క సినారియో తీసుకొని మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మన స్టాక్ని రిప్లెనిష్ చేసిన తర్వాత దాన్ని మనము సేల్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేస్తాం అన్నమాట. ఐదర్ స్టోర్ నుంచి వచ్చిన ఆర్డర్స్ సేల్ ఆర్డర్సే కానివ్వండి, మనకి వేర్ హౌస్లో ఉన్న సింగిల్ డబల్ పేర్సే కానివ్వండి, లేదంటే మన వేర్ హౌస్లో ఉన్న ఎంఎస్ఎల్ స్టాక్స్ ఏవైతే ఈ 3 సినారియోస్ తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్ స్టెప్ వచ్చేసరికి ఈ స్టాక్ని ప్రాసెస్ ఎలా చేయడం. ఇక్కడ వచ్చేసరికి జనరేట్ సేల్ ఆర్డర్ ఫ్రమ్ స్టాక్ రిక్విజిషన్. ఈ జనరేట్ సేల్ ఆర్డర్ ఫ్రమ్ స్టాక్ రిక్విజిషన్ అయితే మనం ఏదైతే మనం స్టాక్ని మనము ఇప్పుడు రెడీ చేసుకున్నామో ఆ 3 సినారియోస్లో మనం ఇక్కడ ఆ సినారియోస్ని మనం ఇక్కడ ప్రాసెస్ చేస్తాం. ఏదో ఒక సినారియోస్, ఐదర్ సినారియో 1, 2 or 3. ఇది వచ్చేసరికి మనకి ఆర్డర్ వచ్చేసరికి SRW సిరీస్తో మనకి ఉంటుంది. మనం జనరేట్ చేస్తాం ఈ ఆర్డర్ని జనరేట్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆల్. ఈ SRW సిరీస్ని జస్ట్ ఇక్కడ సేవ్ చేసిన తర్వాత ఈ SRW సిరీస్ని ఏదైతే మనం తయారు చేసుకున్నామో దీన్ని మనం వేర్ హౌస్లో రిజర్వ్ చేసుకుంటాం, స్టాక్ని రిజర్వ్ చేస్తాం. అది వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్ అన్నమాట. రిజర్వ్ స్టాక్ అగైన్స్ సేల్ ఆర్డర్. ఇప్పుడు ఏదైతే SRW అన్న మనం సేల్ ఆర్డర్ జనరేట్ చేసామో ఆ సేల్ ఆర్డర్ని ఈ రిజర్వ్ స్టాక్ అగైన్స్ సేల్ ఆర్డర్లో
మనం సెలెక్ట్ చేసుకొని జస్ట్ రిజర్వ్ విత్ ఇన్ ద స్టాక్ అని మనం ప్రెస్ చేసి తర్వాత దాన్ని సేవ్ చేసుకుంటాం. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లాస్ట్ స్టెప్ వచ్చేసరికి జనరేట్ డెలివరీ ఆర్డర్స్. ఏదైతే ఎస్ఆర్డబ్ల్యూ స్టాక్ మనకి జనరేట్ అయిందో దాన్ని మనం ఈ సేల్ ఆర్డర్ సెలక్షన్లోకి వెళ్ళి ఆ ఎస్ఆర్డబ్ల్యూ ఆర్డర్స్ ఏదైతే ఆ రోజు మనం చేసామో ఎనీ సినారియోస్ బేస్ మీద దాన్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకొని సేవ్ చేస్తాం. దీంతో మనకి ఇక్కడ డివో అన్నది కంప్లీట్ అయిపోతుంది.